10 లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అన్ని కూడా పోలీస్ ఈ యొక్క ప్రభుత్వ హత్యల కింద కేసులు బుక్ చేయాలి. చీఫ్ మినిస్టర్, సిఎస్ ఈజ్ రెస్పాన్సిబుల్. వీళ్ళిద్దరి పైన కేసులు బుక్ చేయాలి. ఆ 33 మందికి ఒక్కొక్కరి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా ఇవ్వాలి, ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ఆ కుటుంబానికి. అడ్డుకోవడం ఏంటి? నిన్ను ఇమ్మంటే నువ్వు మొండెద్దు, నిన్ను కొడుతున్నావు, ముళ్ళు కర్రతో పొడుస్తున్నావు, ఇంక వదిలించుకుంటావు. ఎవడే వద్దన్నాడు నిన్ను? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? మొన్నటి చెప్పా కదా, నేను ఇచ్చా అన్నావు కదా. ఇప్పుడు మీ యంత్రాంగం ఉంది కదా. ప్రభుత్వం అంటే ఏది యంత్రాంగం? ఏం వాలంటీర్సే యంత్రాంగమా? వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలను నాశనం చేశాడు. 70,000 మందిని రాజీనామాలు చేయించాడు. ఎవడండి నీకు చెప్పడానికి? మళ్ళా నువ్వు వస్తే నీకు మళ్ళా వాలంటీర్లు అంటే ఆయన ఎలక్షన్ మేము 10,000 ఇస్తాను అది చెప్పాల. మళ్ళా వస్తానే వాళ్ళందరూ నియమిస్తాడంట. ఎందుకు ఊడిగించేయడానికి? ఇప్పుడు కాదు, సెక్రటరియట్లు ఇచ్చారు. ఆ సెక్రటరియట్లో డబ్బులు లేకుండా పెట్టి ఉదయం రమ్మనడం, మధ్యాహ్నం వరకు పెట్టడం, సాయంత్రం రమ్మనడం, మళ్ళీ నెక్స్ట్ డే రమ్మనడం. అట్లా 3 రోజులు తిప్పి పాపం వడగాలు వచ్చి కొంతమంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళు కూడా మళ్ళా వీళ్ళ కథ మీకు తెలుసు కదా. 33 మందిని లెక్కేశారు. ఎవరికి తెలియదు ఈ లెక్క, వీళ్ళకే తెలుసు. నీళ్లు పెట్టలా, మంచి నీళ్లు, కనీసం మజ్జిగ వేరే రాజకీయ పార్టీలు చేశాయి. వీళ్ళు చంపడానికి తీసుకొచ్చారు, మేము కాపాడడానికి నీళ్లు ఇచ్చాం, భోజనం పెట్టాం, మజ్జిగ ఇచ్చాం. అయినా కూడా ఇంత నెంబర్ ఎక్కువ, 65 లక్షల మంది. ఇంత దారుణంగా చేయడం ఏంటి? నేనేం చెప్పానంటే జాగ్రత్తగా ఉండడం. నేను ఏప్రిల్ నుంచే వీళ్ళ ట్రాప్లో పడకూడదనే ఉద్దేశంతో 4,000 రూపాయలు పెన్షన్ ఏప్రిల్ నుంచి ఇస్తాను. వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తాను. ఎప్పటి నుంచి? ఏప్రిల్ నుంచి. మేము వచ్చే జూన్ 4వ తారీఖున, జూలై నుంచి ఇవ్వాలి. కానీ బకాయిలు కూడా ఇస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పావు. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వేం చెప్పావు? 2028కి 250 రూపాయలు, 2029కి మళ్ళీ ఒక 250 రూపాయలు. 3 నెలలు నువ్వు ఉండేది. ఏప్రిల్లో ఎన్నికలు, ఏప్రిల్ ఎన్నికలు అయితే ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు. ఇది మోసం కదా. మేము ఈ ఏప్రిల్ నుంచి ఇస్తానంటున్నావు, నువ్వు 2028-29. ఇది వృద్ధులను నువ్వు మోసం చేసే విధానం, ఇది వృద్ధులను ఆదుకునే విధానం. అని కూడా అదే నేను చెప్పేది. అది కూడా కుట్రే. వాళ్ళ దాంట్లో డబ్బులు వేస్తారు, వాడికి వేరే ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడ అప్పు చేసి ఉంటాడు, దాంట్లో కట్ చేసేస్తారు. దానికి అదే కుట్ర. ఇప్పుడు మేము ఇంకా ఫైట్ చేయడమే, ఇదే మరి ఫైట్ చేయడమే. టైం కూడా లేదు, ఫైట్ చేయడం తప్ప వేరే మార్గాలు లేవు కదా. అందరూ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈయన కుట్రలన్నీ చీ కొడతారు. మొన్న కూడా పోయేసి ఒక డెడ్ బాడీని తీసుకొస్తారు, తిట్టారు పట్టుకుని. బుద్ధి ఉందా మీకు అని చీ కొట్టే పరిస్థితికి వచ్చారు. అదే జరుగుతుంది. ఇతని కుట్రలన్నీ ఇట్లనే ఉంటాయి. బాబాయిని గొడ్డలతో లేపేసినట్టు ముసలి వాళ్ళని కూడా పెన్షన్లు ఇవ్వకుండా తిప్పి చంపేస్తున్నాడు. శవ రాజకీయాలు అలవాటు అయిపోయి, నిన్నే చూశారు గులకరాయి రాజకీయం చూశారు కదా. నేను కనపడింది మీకేమైనా గులకరాయి? దెబ్బ కనపడలా, రాయి కనపడలా. ఇప్పుడు కొత్తగా ఏది తీసుకొస్తారు, హత్యా ప్రయత్నం చేస్తారంటే ఎవరో. అంటే లేనిది ఒకసారి మాట్లాడేసి దాన్ని పట్టుకుని ఊగులాడుతూ ఉండడం, అందరూ మాట్లాడడం. ఒక ఫ్యాన్సీ అయిపోయింది రాజకీయం అంటే. ఇంతవరకు ఎప్పుడు చూడనటువంటి దరిద్రం రాజకీయాలు తయారైపోయినాయి రాష్ట్రంలో. ప్రజలు నమ్మడం లేదు, చీ కొడుతున్నారు. ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసి ఏదో ఒక విధంగా సర్వే కావాలని చూస్తున్నారు. బియాండ్ దట్
యూ హ్యావ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ప్రజలు చీకొట్టే పరిస్థితికి వచ్చి ఏం చేశాడని 5 ఏళ్ళలో ఎవరు మీ జీవితాలు బాగుపడ్డాయా? అక్కడ అందరూ వదిలిపెట్టి ఇక్కడ ఉండే 10 మంది చెప్పండి నాకు. మీ ఆదాయం పెరిగిపోయిందా? మీ ఖర్చులు తగ్గిపోయినాయా? మరి మీ ఖర్చులు పెరిగే ఆదాయం తగ్గిపోయింది, మీరు కూడా అప్పుల పాలైపోయారు, మీ లివింగ్ స్టాండర్డ్స్ పడిపోలా. మరి ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ వల్ల లివింగ్ స్టాండర్డ్స్ పెరగాలనా లేదా? ఎవరికైనా మీకు ఇంతమంది ఉన్నారు, ₹1 బెనిఫిట్ మీకు వచ్చిందా ఈ ప్రభుత్వంలో? ఒక్కరికి హౌస్ సైట్ వచ్చిందా? మరి అక్రిడేషన్ కార్డులు కూడా తీసేశాడు. అదే నేను చెప్పేది, ఆ సాక్షి వాళ్ళు పెట్టుకున్నాడు, ఇంకెవడు లేడు. లేకుంటే సాక్షి కాకపోతే TV9 వాళ్ళు ఉంటారు, లేకపోతే NTV ఉంటారు. ఈ బ్లూ మీడియా ఒక 5-6 మంది తప్ప ఇంకెవరు ఉంటారు ఇంకా అక్కడ. దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. చేస్తానే ఉంటాం, ఎన్నికల వరకు ఫైట్ చేస్తానే ఉంటాం. యుద్ధం డిక్లేర్ అయిన తర్వాత ఎన్నికపోలేం కదా. యూ హావ్ టు విన్ ది వార్, అంతే. కురుక్షేత్రంలో వెళ్ళి ఓడించాలి, కౌరవ వధ జరగాలి, ధర్మాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ.